ఆరాధన దినాధిపతి అయ్యున్న క్రీస్తు యేసు ప్రభువే ఈ ఆరాధన దిన నిండైన దీవెనలు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. మరణాత దేవుని వాక్యం పఠించుకొని ఇదన ధ్యాన భాగం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని వాక్య ధ్యానములోనికి ప్రవేశిద్దామండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 9 నుండి 14 వచనాలు అందరం ఏకీవించి పఠించుకుందాం. మీరును వాక్య పఠనలో ఏకీవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఎవరు మౌనంగా ఉండొద్దండి. అందరూ ఈ వాక్య పఠనలో పాల్గొనండి. మరి తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారం నాకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచున్నెను. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. సరే, మౌనంగా మనసుతో పఠించారని భావిస్తున్నాను. బహిరంగ పఠించకపోయినా ఇక్కడ ఉపమాన రీతిగా ప్రభువే తామే గొప్పవారం, తామే నీతి జరిగించువారం, తామే నీతిమంతులం అని తమ్మును గురించి తామే నమ్ముకొని, చూసారా తాము ఎన్నిసార్లు వచ్చిందో, తామే నీతిమంతులం, తామే గొప్పవారమని తమ్మును గురించే తాము నమ్ముకుంటాడు. ఇతరుల్ని నమ్మరు, దేవుణ్ణి నమ్మరు. కాబట్టి అంత మేము, నేను అని భావిస్తూ అంతరంగములో ఆ అహంకారం, అహం అంటే నేను అనే భావము గలవారై ఉండి ఇతరులను తోలనాడేవారు. నువ్వెంత, నీ ఉద్యోగం ఎంత, నీ బతుకెంత అని తోలనాడేవారిని ఉద్దేశించిన కొందరిని ఉద్దేశించి ప్రభువు ఉపమానం తెలియజేస్తూ ఉన్నారు. ఇది భక్తులకే పరిమితం కాదు, కానీ ఈ లోకంలో ఉన్న వారందరికీ ఇది చాలా అవసరమైన వాక్య పాఠం అయి ఉంటున్నది. దేవుని మందిరములోనికి ప్రవేశించువారు, ముఖ్యముగా పరలోక రాజ్యములోనికి ప్రవేశించువారు ఎట్టి నీతి కలిగి ఉండాలి, ఎట్టి భక్తి కలిగి ఉండాలి, ఎట్టి వినయ మనస్కులై ఉండాలి అనేది ఈ ఉపమానము ద్వారా స్పష్టముగా ప్రభువే తెల్లం చేస్తున్నారన్నమాట అండి. ఎటువంటి నిస్సందేహం లేకుండా ప్రభువే ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నారన్నమాట అండి. దేవుని బిడ్డలారా, గత వారం పరిసయ్యులు ఎవరో మనం చూస్తూ ఉన్నాం, చూసిన వారమై ఉన్నాం. పరిసయ్యులైన వారు అంతా తామే. అలాగే పరిసయ్యులైన వారు కొన్ని పాపాలు చేయకుండా మమ్ములను మేమే కాపాడుకొను ప్రముఖులం, పవిత్రులం, పావనులం, గొప్పవారం అని ఎంచుకుంటూ బహిరంగంగా గొప్పలు చెప్పుకుంటూ తమ హృదయ అంతరంగములో కుళ్ళు, గర్వం, అతిశయం కలిగిన వారై ఉన్నట్లు ఆ కాలమందు ప్రభువు స్పష్టముగా గ్రహింపగలుగుతూ ఉన్నారు.
కాబట్టి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించుటకు ఏదైనా ఒక ఆటంకం అంటూ ఉంది అంటే ఆ ఆటంక కారణమే స్వనీతి. దేవుని రాజ్య ప్రవేశమునకు ఒక మూల అడ్డు గుది బండ స్వనీతి అని మనం చూస్తూ ఉన్నాం. వీరు తమ్మును తామే నమ్ముకుంటూ వీరేమని భావిస్తూ ఉన్నారంటే, మేము ప్రార్థన చేయనక్కరలా, మేము వాక్యం పఠించనక్కరలా, మేము పవిత్రులం కాబట్టి అసలు దేవుడే మాకు అక్కరలా, కాబట్టి తామే దేవుళ్ళై ఉండగా ఇంకా దేవుళ్ళతో పనేంటి, దేవాలయముతో పనేంటి, దేవుని వాక్యముతో పనేంటి, దేవుని వినయ మనస్సుతో ప్రార్థించడానికి పనేంటి. దేవుని బిడ్డలారా, వారు ఎప్పుడూ కూడా తమతో తమ ఆలోచనతోనే నిమగ్నమై ఉండి దేవుని వద్దకు సహాయము కొరకు సమీపించని పరిశీల యొక్క బుద్ధి, వారి తత్వం ఎలాగుంటుందో ప్రభు స్పష్టంగా ఉపమానం తెలియజేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, లూకాసు సువార్త 15, 16, 18, 19 వచనాలలో మనం చూస్తే ఇక్కడ అహంకారులకు దీనులకు మధ్య ఉన్న తారతమ్యమును ప్రభు స్పష్టంగా సంబోధిస్తూ ఉన్నారు. 15వ అధ్యాయంలో పరిసయ్యులను తప్పిపోయిన కుమారుని ఉపమానములో పెద్ద అన్నతో పోలుస్తూ ఉన్నారు యేసయ్య. పెద్ద అన్న, పెద్ద సహోదరుడు తన్ను తాను స్వనీతితో నింపుకున్నవాడై ఉండి, నా తమ్ముడు తిరిగి వచ్చినందుకు నా తండ్రి విందు చేశాడు కానీ నేను నిత్యం నమ్మకంగా విధేయత కలిగి తండ్రికి నేను లోబడిన కారణాన తండ్రి నాకేం చేశాడు, ఇప్పటికి తండ్రి నీవు నాకేం చేసావు, పొరపాటు చేసి సొమ్మంతా ఆగం చేసి వచ్చిన వాడిని నీవు స్వీకరించి వాడికి సంబరం చేసావు, కానీ నిన్ను నమ్ముకొని నీ మాట జవదాటకుండా కలకాలం నిన్ను వెంబడిస్తూ ఉన్న నాకు నువ్వేం చేసావని స్వనీతితో అహంకారముతో తండ్రిపై విరుచుకుపడ్డ స్వనీతి పరుడే పెద్ద కొడుకు లేక అన్న అయ్యుంటూ ఉన్నాడు. అటువంటి వారు పరిసయ్యులు. కానీ తప్పిపోయిన కుమారుని వలె ఒక పాపి దేవుని తట్టు మల్లుట సుంకరికి నిదర్శనముగా ప్రభువు తప్పిపోయిన కుమారుని ఉపమానం లూకాసు సువార్త 15వ అధ్యాయములో సెలవిస్తూ ఉన్నారు. అలాగే ధనవంతుడు లాజర్, ఈ భూలోకములో ధనవంతుడు పై స్థానములో ఉన్నాడు, లాజరు గుమ్మం బయట భయంకరమైన పొక్కులతో కుక్కలు నాకుతూ ఉండగా అలమటిస్తూ పేదరికములో కుమిలిపోతూ ఉన్నాడు. లాజరు ధనవంతుడు అహంకారంతో ఐశ్వర్యముతో మాణిక్యాలతో మనులతో వెండి వైడూర్యాలతో వెర్రవీగుతున్నాడు అన్నమాట అండి. కాబట్టి ఆ ధనవంతుని పోలిక పరిసయ్యులు, పేద లాజరు పోలిక సుంకరులు పాపులు అయి ఉంటూ ఉన్నారు. అలాగే ఒక పరిసయ్యుడు 16వ అధ్యాయములో ధనవంతుడు ప్రభు యొద్దకు వచ్చి అహంకారముతో, నేను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నా, నేనేం చెయ్యాలి ప్రభు అంటారు, నీకున్నది నీవు అమ్మి పేదలకి ఇమ్మో. వీడు కూడా స్వనీతి పరుడై ఉంటూ ఉన్నాడు అనమాట అండి. కాబట్టి ఇక్కడ సుంకరులు అంటే సమాజం చిన్న చూపు చూసిన వారై ఉంటూ ఉన్నారు. ఎందుకంటే గతంలో మీకు చెప్పాను, రోమిలైన వారు వీరిని సుంకం వసూలు చేయుటకు నిర్ణయించి వీరి వద్ద ముందుగానే కొంత సొమ్ము రోమా ప్రభుత్వం వారు వసూలు చేస్తారు. వసూలు చేసిన సొమ్ము నువ్వు ప్రజల మీద పడి దోచుకో అని వీనికి ఫ్రీ హ్యాండ్ ఇస్తారన్నమాట అండి.
వీడు ప్రజల మీద పడి వారి వారి యొక్క స్థితిగతులను బట్టి వారిని బెదిరించి ఎదిరించి హడలుగొట్టి ఎంత వీలుంటే అంత సొమ్ము కైవసం చేసుకునుట మనం గ్రహిస్తూ ఉన్నాం. వారు సుంకపు గుత్తదారులు, వారు ఎంత వీలుంటే అంత దోచుకునుటయే వారి ఉద్దేశం అన్నమాట అండి. కాబట్టి ఈ సుంకరి పాపము చేసిన వాడై ఉండి తన పాపాన్ని ఒప్పుకుంటూ తన పాపాన్ని దేవుని యొద్ద క్షమాపణ కొరకు తాను బతిమలాడుకుంటూ వేడుకుంటూ ఉన్నట్లు మనం గ్రహింపగలుగుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ పరిసయ్యుడు దేవాలయమునకు వెళ్ళి 11వ వచనం చూస్తే పరిసయ్యుడు నిలువబడి, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో నిలువబడి ప్రార్థించుట మనం ఆలోచిద్దాం కాసేపు. ఇక్కడ ఎందుకు నిలవబడ్డాడు అంటే అందరికీ కనబడాలని. ఇక్కడ నిలవబడ్డారనే హెబ్రీ భాష భావం ఏమనగా తన్ను తాను అగ్గుపరచుకొనవలెనని నిలబడ్డాడు, అహంకారముతో నిలబడ్డాడు అన్నమాట అండి. ఒకవేళ మోకరిస్తే అందరూ చూడరేమో అని చెప్పి తాను నిలవబడుట మనం చూస్తూ ఉన్నాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనములో మరి సొలొమోను మహారాజు ఇశ్రాయేలులైన సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలువబడి ఆకాశము తట్టు చేతులు ఎత్తి ఇట్లనెను. 2వ దినవృత్తాంతములు 6:13 తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఇటువంటి సమాజముగా కూడిన ఇశ్రాయేలులందరి ఎదుట మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థించెను. బహుశా సొలొమోను మహారాజు ఆరంభములో నించున్నాడు, కానీ తన ప్రార్థన కొనసాగింపులో ఏం చేశారు? మోకరించాడు. సొలొమోను అంతటి రాజే కోట్లాది రూపాయలు వెచ్చించి శృంగార మందిరం, బంగారముతో, ప్రశస్త రత్నాలతో, వైడూర్యాలతో అలంకార కృతమై ఉన్న మందిరం, శృంగార మందిరం కట్టించి తాను అంత ధనవంతుడు, అంత జ్ఞాన సంపన్నుడు, అంత ఆస్తిపరుడు, ఐశ్వర్యవంతుడైనప్పటికీ కూడా దేవుని సమక్షములో ఏం చేశాడంటండి? మోకరించి, అందరూ చూస్తూ ఉండగా మోకరించి తాను ప్రార్థించారంటండి. అందుకే ప్రభు అంటారు మత్తయి సువార్త 6:5, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మీరు వేషం కోసం ప్రార్థన చేయొద్దు. మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూరల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట ఈ పరిసయ్యులకు ఇష్టము. ఈలాగున అందరూ చూచుట వీరికి ఇష్టము తప్ప దేవుడు చూచి మెచ్చుకొనుట వీరికి ఇష్టం కాదు, వీరికి కష్టం. ఎవరన్నా చూడకపోతేనే వీరికి కష్టం తప్ప అందరూ చూస్తూ ఉంటే వీరికి ఇష్టం అన్నమాట అండి. ఎవరన్నా చూడలేదంటేనే వీళ్ళకి కష్టం కలుగుద్ది, అందరూ చూస్తున్నారు అంటే వీళ్ళకి ఇష్టం కలుగుద్ది అన్నమాట అండి. కాబట్టి నడి వీధుల్లో, వీధి మూలల్లో నిలువబడి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. ఈలాగున అందరూ చూడాలని ఆశించి ప్రార్థించువారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా ఖచ్చితంగా నేను మీతో చెప్పుచున్నాను. వేషం కోసం నీవు భాష మార్చి ప్రార్థన చేస్తే నీకు కలిగే ఫలం నీకు కలుగుతుంది అని ప్రభు తెలియజేస్తున్నాడు అన్నమాట అండి. దానియేలు కల్దీయుల దేశంలో కొనిపోబడి ఉన్న యూదుడు, హెబ్రీయుడు, తనకు విరోధమైన శాసనం రాజు శాసించాడని ఎరిగి ఉండి కూడా దానియేలు
ఎవరైనా యెహోవా దేవునికి ప్రార్థన చేస్తే వారిని సింహం బోనులో సింహాలకు ఆహారముగా వేస్తామని ఎరిగియుండి కూడా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, ఇట్టి శాసనం సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను, తనకి తెలిసి ఉన్నప్పటికీ అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినం ముమ్మారు మోకాళ్ళుని ఇలాగున తన ఇంటి పైకిటికి యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవుని ప్రార్థన చేయుచు స్తుతించుచు వచ్చును. రహస్యముగా మోకాళ్ళుని యెరూషలేము తట్టు తన ముఖము త్రిప్పుకొని తాను ప్రార్థించుట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తన వేష భాషే స్వనీతి, అహంకారం, పరిసయ్యుడు. కాబట్టి దేవుని యొద్దకు అలాగా మనం రాకూడదని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. ఈ యొక్క పిలుపు, పరిసయ్యుని యొక్క సంబోధన చూడండి ఎంత విచిత్రంగా ఉందో. దేవా, ఇక్కడ దానికి వ్యత్యాసముగా సుంకరి దేవా అంటూ ఉన్నాడు, కానీ పరిసయ్యుని యొక్క సంబోధన అయితే నేరుగా దేవా. కాబట్టి కొంతమంది ప్రార్థన చేస్తూ, కొంతమంది బోధ చేస్తూ, యేసు వాడు, యేసు ఇట్ట వచ్చాడు చేశాడు, ఒక మనిషి గురించి మాట్లాడని ఏకపద జాలం వాడుతూ ఉంటారు. మీరు యూట్యూబ్లో చూస్తుంటారు. అలాగే అహంకారముతో కొందరు బోధకులు మాట్లాడుతూ ఉంటే చూస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళు చూపిస్తా నువ్వు 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 అంటారండి. బోధ గురించి అందదా? కాబట్టి నేను మీలో ఒకడిని దేవుని కృపను బట్టి బోధిస్తూ ఉన్నానన్న భావజాలముతో మనము అనకుండా నీవు 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 అంటూ ఉంటారు. చూడు ఎంతమందో. యేసు వచ్చాడు కాబట్టి దేవుని బిడ్డలారా, వారందరికీ ఏదో దేవుడు వారి చుట్టంలాగా, దేవుడు వారి ఇంటి అద్దెకొచ్చినోడులాగా అట్లా మాట్లాడటం అనేది మరి వారి యొక్క స్వనీతికి, స్వార్థానికి, అహంకారానికి ప్రతీక అన్నమాట అండి. కాబట్టి ఇక్కడ నేరుగా వెళ్ళి నించొని దేవాలయానికి వెళ్ళి నేరుగా అంటున్నాడు దేవా. కాబట్టి మన ప్రార్థన ఎలాగుంది? ప్రభువా, యేసయ్యా, యేసు స్వామి, లేక యేసు నా ప్రార్థన అంగీకరించు, యేసు నా ప్రార్థన అంగీకరించు. గమనించండి, దేవా నేరుగా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే గాడ్ ఐ థ్యాంక్ థీ అని ప్రార్థన చేస్తాడు ఇంగ్లీష్ భాషలో. తెలుగు భాషలో ఆ కృతజ్ఞత చివరకు వచ్చేస్తుంది. ఇంగ్లీష్ భాషలో మనం చూస్తే దేవా నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను, మంచిది, ఫుల్ స్టాప్, బాగుంది. దేవా నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను, చాలా బాగుంది. అక్కడి నుండే వచ్చేసింది అనమాట అండి రోగం అంతా. జబ్బు మొదలైంది అక్కడి నుంచి. ఏమని? నేను చోరులను అన్యాయస్తులను కాక, అది ఉండి ఇది కాక. కాబట్టి తాను ఏమి కాదో తెలియచేస్తూ, తాను ఎవడు కాదో తాను తెలియచేస్తూ, తాను ఏమి అయి ఉన్నాడో తెలియచేస్తూ, అంత నేను 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 నాది నాకు ఇవే మాటలు పదే 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 మనం చూస్తాం అన్నమాట అండి. కాబట్టి ఈ సమయంలో ఎవరైనా నా కోసం పరిసయ్యుడు చేసిన ప్రార్థనలో ఎన్ని పదాలు ఉన్నాయో ఒకసారి లెక్కేయండి. ఇంగ్లీష్ భాషలో బహుశా 37 పదాలు అంటారు. మరి తెలుగు భాషలో ఎన్ని పదాలు ఉన్నాయో ఎవరైనా ఒకరిద్దరు పరిసయ్యుని ప్రార్థనలో ఎన్ని పదాలు వాడాడో ఒకసారి లెక్కేయండి. కానీ సుంకరి ప్రార్థన చూస్తే కేవలం 1 2 3 4 4 పదాలు. దేవా పాపినైనా నన్ను కరుణించుము, ఆమేన్. ఎన్నున్నాయి? 4 పరిశుద్ధ ప్రార్థనలో
13 చూసారా, ఇంచుమించు మూడంతలు అన్నమాట అండి. 3 అంతలు ప్రార్థన చేసినా కానీ అంత వ్యర్థమే. కానీ 4 మొక్కలు ప్రార్థన చేసినా కానీ అందులో ప్రయోజనం ఉంది, పరమార్థం ఉంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ కృతజ్ఞత కలిగి ఉన్నట్లు ఆరంభిస్తూ ఉన్నాడు కథ. కృతజ్ఞతతో ఆరంభమై స్వార్థముతో ప్రయాణం కొనసాగుతూ స్వార్థముతోనే తన ప్రార్థన ముగింపైనట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన ప్రార్థన ఎలాగుంది? దేవా, నీకు అది చేస్తున్నా, నీకు అది ఇచ్చా, నీకు ఇది ఇచ్చా, నేను మండల కాలంలో ఇది చేస్తున్నా, అది చేస్తున్నా. దేవుని బిడ్డలారా, ఇక్కడ కృతజ్ఞతతో తన ప్రార్థన ఆరంభించేంత వరకు తాను సాగిస్తే బాగుంటుంది. కానీ తర్వాత అంత స్వార్థముతో తన ప్రార్థన నింపివేయుట విచారకరమైన అంశం అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఇక్కడ అంటాడు, నేను ఇతరుల వలె కాక, నేను ఇతరుల వంటి వాడను గాను, నేను పరిసయ్యుడను, నేనే ప్రత్యేకింపబడిన వాణ్ణి, అన్ని విషయాల్లో నాకు నేనే ప్రత్యేకింపబడిన, నాకు నేనే ప్రత్యేకం. గమనించండి, ఈ పరిస్థితి లేని వారు సుమారు ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని 248 ఆజ్ఞలు, 365 నిషేధాలు ఈ ధర్మశాస్త్రంలో నుండి వారు రూపొందించారంట. గమనించారా? కాబట్టి మనం ఎంత పప్పు వేస్తాం, అంత పప్పుని సోడా ఉప్పేసి రుబ్బి దాన్ని పొలయబెట్టినప్పుడు ఎంత పప్పు ఉరిమి ఎంత ఉద్ది. అలాగే జరిగింది, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. దేవుని ధర్మశాస్త్రం సంక్షిప్తంగా ఎంత ఆజ్ఞ దేవుడిస్తే వీరు దానికి ఉరిమేసి సోడా ఉప్పేసి కొన్ని వేల ఆజ్ఞలను దాన్ని విస్తరింపజేశారంటే అది ప్రభువుకి కలిగిన బాధ. నేను చెప్పనివి చెప్పానన్నట్లుగా మీరు రూపుదిద్ది ఎలా కడుక్కోవాల చేతులు, మరి బొటన్ వేలు మీద నీళ్లు వేసుకోవాలా, బొటన్ వేలు మీద నుండి ఆ నీళ్ళు లోపలికి తీసుకోవాలా, ఆ నీళ్ళు తీసుకొని ఎన్నిసార్లు కడుక్కోవాలా, ఎట్లా కడుక్కోవాలా, ఎట్లా నీళ్ళు ఎదిరించుకోవాలా, ఎట్లా ఆరబెట్టుకోవాలా, ఇవన్నీ ఏంటండి? పరిసయ్యులు సృష్టించిన ఆజ్ఞలు. వారు అందుకే అంటున్నారు, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా అన్నం అంటున్నారు. వారు చేతులు కడుక్కోవటం అంటే ఇవన్నీ పాటించినప్పుడే ఏమవుద్ది? చేతులు కడుక్కోవటం. ఏదో కుళాయి దగ్గరికి వెళ్ళి ఇటు అనుకుంటే కాదు. ఎన్నిసార్లు సబ్బు పెట్టుకోవాలా, ఎన్నిసార్లు చేతులు గుంజుకోవాలి, ఎన్ని చేతులు ఆరబెట్టుకోవాలా, నీళ్ళు ఎట్లా ఎదిగించుకోవాలి, ఎన్ని చేసినప్పుడే ఏమవుద్దా అంటండి? శుద్ధి చేసినట్టు అవుద్ది. ఇవన్నీ ఎవరు కల్పించినవి? అందుకే ప్రభువు అంటారు, మీరు మానవులు కల్పించిన ఆజ్ఞలను పాటిస్తూ దేవుని ధర్మశాస్త్రంని మీరు నిర్వీర్యం చేస్తూ ఉన్నారని ప్రభువు ఇంకో చోట తెలియజేస్తూ ఉన్నారు. అలా దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితి అంటూ ఉన్నాడు, వారమునకు 2 మారులు ఉపవాసం చేస్తూ ఉన్నాను. వారు ఉపవాసం చేసేది సోమవారం, గురువారం అంటండి. ఎందుకు సోమవారం, గురువారం అంటే వారి నమ్మకం. మోషే అంటండి, మోషే భక్తుడు, మోషే ప్రవక్త సోమవారం సీనాయి పైన కొండపైకి ఆరోహణం అయ్యాడంటండి. సీనాయి కొండపైకి ఎక్కి వెళ్ళాడంటండి. గురువారం సీనాయి కొండ మీద దిగి వచ్చాడంటండి అంట. మరి మోషే సీనాయి కొండ ఎక్కిన రోజు సోమవారం అని,
మోషే సీనాయి కొండ దిగిన రోజు గురువారం అని చెప్పి వారానికి 2 రోజులు అనగా సోమవారం గురువారం ఉపవాసం చేస్తూ తాము తప్ప మిగతా వారందరినీ కూడా 4 కోవలకు చెందిన వారిగా వీరు పరిగణిస్తూ ఉన్నారన్నమాట అండి. మేము ప్రత్యేకింపబడిన వారం, మేము దేవునికి ఇష్టలం, మేము దేవుని ఆజ్ఞలు తూచా తప్పకుండా పొల్లుతో సహా పాటించే వారము. కానీ మిగతా వారందరూ పాపిష్టులు, 4 వికృతమైన కోవలకు చెందిన వారు. వారెవరు? నెంబర్ 1 చోరులు, 11వ వచనం. నెంబర్ 1 చోరులు. నెంబర్ 2 అన్యాయస్తులు. నెంబర్ 3 వ్యభిచారులు. నెంబర్ 4 సుంకరులు. దేవా, మేము పరిశుద్ధులం, మేము పవిత్రులం, మేము ప్రతిష్ఠితులం. కానీ మిగతా వారందరూ చోరులు, దొంగతనం చేసేవాళ్ళు, ఇతరుల అనుమతి లేకుండా ఇతరులు కలిగిన దోచుకునేవారు, అన్యాయస్తులు, అన్యాయం చేసి డబ్బు గుంజుకునేవారు, వ్యభిచారులు, ఇతర సంబంధాలు కలిగి ఉండేవారు, అలాగే సుంకరులు. దేని బిడ్డలారా, మేము ప్రతి దానిలో కూడా 10వ భాగం ఇస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచిద్దాం 2 నిమిషాలు. దేవుని ఆజ్ఞ ఏం చెబుతుంది? వీరేం చేస్తున్నారు? వీరి పైత్యం అధికం. దేవుని ఆజ్ఞ సంకుచితం, వీరి పైత్యం ఎక్కువై వీరు అధికముగా తమ్ము తాము హెచ్చించుకొనవలనని దేవుడు నియమించింది కాక దేవుడి నియమానుసారమై ఉన్న విషయముల కంటే మిన్నగా చేసి వీరు గొప్ప నీతిమంతులు అనిపించుకోవాలని తలంచారు. కానీ కడకి వారు పొందిన నీతి స్వనీతి అని చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ప్రభువే అంటారు మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం, అయ్యో ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు, ఒక వ్యక్తిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రాన్ని భూమిని చుట్టి తీరా ఒకడు మీ సమాజములో కలిసినప్పుడు అతన్ని మీకంటే 2 నరకపాత్రునిగా చేయు మీకు శిక్ష తప్పదు. మీరు మీ సమాజాన్ని విస్తరింపజేసుకోవటానికి బూదిగంతాల వరకు వెళ్ళి అనేకులను మీ సమాజంలోనికి లాగాలని ప్రయత్నిస్తూ సముద్ర ఓరలు దాటి, సముద్ర హద్దులు దాటి ప్రపంచ నలుమూలలకు వెళ్ళి మీరు మీ మతములోనికి, మీ పరిసయ తెగలోనికి అనేకులను చేర్చుకున్నట్టుకు ప్రయత్నించి కడకు వారిని మీరు చేర్చుకున్న తర్వాత వారిని మీకంటే నరకపాత్రులుగా, మీకంటే 2 నరకపాత్రునిగా చెయ్యు మీకు శిక్ష తప్పదు. మీరు మోక్షానికి వెళ్ళటం పక్కన పెట్టండి, పరిశీలిత అనే మాట మిమ్మల్ని అంటలా. ప్రభు అంటారు మీరు మోక్షానికి వెళ్ళటం పక్కన పెట్టండి, మీరు మోక్షానికి చేరుస్తాం, మా సమాజంలో మిమ్మల్ని సభ్యులుగా స్వీకరిస్తామన్న నినాదముతో సముద్రాలు, ఎల్లలు, నదులు దాటి ఒకరిని ఆకట్టుకొని మీ సమాజంలో చేర్చుకొని వారికి లేనివి పోనివి అన్నీ కూడా నేర్పించి వాణ్ణి మీకంటే 2 పాపిష్టోళ్ళుగా చేస్తారు. మాట వినండి, వీళ్ళుంటే రాసుకోండి. మీరు మరింత కఠినమైన లేదా కపటముతో కూడిన కట్లు విధించటము ద్వారా
అనేకులను మీరు పడగొట్టేవారు. మరింత కఠినమైన కపటమైన కట్లు మీరు విధించి మీ తోటి వారిని మీరు కట్టేవారు కాదు కాదా, పడగొట్టేవారని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. దాని బిడ్డలారా, వాక్యం చదవండి. లూకా సువార్త 11వ అధ్యాయం 42వ వచనం. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. కాబట్టి దేవుని ఆజ్ఞ ఏమి సెలవిస్తుంది అని మనం ఆలోచిస్తే చూడండి ఒకసారి. లేవియకాండం 16:29, సంఖ్యాకాండం 18:21, ద్వితీయోపదేశకాండ గ్రంథం 14:22. ఐ రిపీట్, చూడండి దేవుని వాక్యం ఏం చెప్తుంది, వీరేం చేస్తున్నాడు. సంఖ్య 18:21, లేవియకాండం 16:29, ద్వితీయోపదేశకాండ గ్రంథం 14:22. వరుస చదివేసేయండి గబగబా. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఇదిగో లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యంగా ఇచ్చితిని. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. లేవియకాండం 27:30, భూధాన్యములలోనేమి వృక్ష ఫలాలలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. మీ పంటలోని ప్రథమ ఫలం, మీ పాడిలోని ప్రథమ ఫలం, అలాగే మీ రాబడిలోని 10వ వంతు ఇవ్వండి అంటే వీళ్ళేం చేస్తారంట, మార్కెట్కి పోయి పుదీనా కొనుక్కొని 10 కాడలుంటే లెక్కేసి 1 2 3 4 5 అరకాడ, 1 2 3 4 5 ఇంకొక అరకాడ, 2 అరకాడలు కట్టి దేవాళ్ళని తెచ్చిస్తారంటండి. మునక్కాయ కట్టగా ఉంటారు. మునక్కాయలు ఇన్ని 1 2 3 4 5 6 7 8 9 10 కట్టలు. ఒక కట్ట దేవుడికి. ఏమన్నాడు దేవుడు? మార్కెట్కి వెళ్ళి గుడ్లుగా ఉంటాడు, డజన్ గుడ్లుగా ఉంటాడు. 1 2 3 4 5 6 7 9 10 ఒక గుడ్డు, మిగతా 2 గుడ్లకి మళ్ళీ ఇది పక్కన పెట్టి మళ్ళీ ఇంకో 10 కొన్నప్పుడు ఈ 2 ఇదన్నమాట అండి శాదస్తం అంటే. దేవుని బిడ్డలారా, అలాగే దేవుడు సెలవిచ్చింది, మీరు వారానికి 2 సార్లు అక్కరలా, సంవత్సరంలో ఒక్కసారి ఉపవాసం చేయండి. అది పశ్చాత్తాప దుఃఖ దినం, సంవత్సరానికి 1 రోజు చేయండి. కాబట్టి డే ఆఫ్ అటోన్మెంట్, మీ పాపాలు కప్పిపెట్టుకోవటానికి ప్రాయశ్చిత్తార్థ పాప ప్రాయశ్చిత్తార్థ దినం, పాప ప్రాయశ్చిత్తార్థ దినం, పాపమును కప్పివేసుకునే దినం, పాపాన్ని పరిహారం చేసుకునే దినం 1 రోజు సంవత్సరానికి దేవుడు నిర్ణయిస్తే వీరేమంటారు, వారానికి 2 రోజులు. ఏం చెప్పండి, మొన్న మీకు చెప్పాను పైత్యం. 5 ఒంట్లు రాసుకుని రారా అంటే ఈడు 10 ఒంట్లు రాసుకుని వచ్చాడు అనుకోండి, టీచర్ ఏమంటుంది, రే నీకు ఎందుకు ఓవర్ యాక్షన్ అంటది. అలాగే వీళ్ళకి కూడా ఏంటి చెప్పండి, ఓవర్ యాక్షన్. ఇంకా దేవుణ్ణి మెప్పించేస్తున్నామని చెప్పి వీళ్ళు తప్పు చేస్తున్నారు అనుకోవట్లా. అలాగున్నా మీ పంటలో, మీ పాడిలో
దేవునిది, దేవునికి ప్రతిష్ఠించి ప్రత్యేకించి దేవునికి ఇవ్వండి, దాని ద్వారా లేవీయులు జీవించాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. పరిసయ్యులైన వారు చెప్పే మాట ఏంటంటే, వినండి, మన కన్ను అంట ప్రపంచం అంట నేను వారు అనే మాట, అందుకే అంటున్నా. మన కనుగుడ్డు ప్రపంచం అంటండి. లేని పొంది మీరు పాటిస్తారేమో, పాటించబాక, వాళ్ళు చెప్పేది చెప్తున్నా. కనుగుడ్డ అంట ప్రపంచం అంటండి. ఈ కనుగుడ్లో తెల్ల సొన సముద్రం అంటండి. ఈ తెల్ల సొనలో నల్ల ప్యూపుల్ ఇది యెరూషలేం అంటండి. అందుచేత ఎవరు ప్రార్థన చేసినా ఈ ప్రపంచంలోని మూల స్థానం యెరూషలేం కాబట్టి యెరూషలేం తట్టే కన్నులు ఎత్తి ప్రార్థన చేయాలంటండి. చూసారా ఎన్ని కల్పించాడు. కన్ను ప్రపంచం అయితే, తెలుపు సముద్రాలైతే, లోపల ఉన్న నల్లది ప్యూపుల్ అంటారు, అది యెరూషలేం అంటండి. అందుచేత యెరూషలేం మూలం అంట, కంటికి కూడా మూలం. యెరూషలేం ప్రపంచానికి మూలం. అందుచేత యెరూషలేం వైపు తిరిగి ప్రార్థన చేయాలి. ఇక్కడ హోలీ ఆఫ్ హోలీస్ ఎడమవైపు అతి పరిశుద్ధ స్థలం, హోలీ ప్లేస్ పరిశుద్ధ స్థలం, పోర్చ్ మంటపం, ఆల్టర్ ఇది దహన బలిపీఠం. ఇక్కడ ఈ పరిసయ్యుడు మరి ఎక్కడికి వెళ్ళాడు? హోలీ ప్లేస్ 15 మెట్లు ఎక్కి మధ్యలో మండపంలో నుండి, ఇంగ్లీష్ మీకు చాలా మందికి వచ్చి కాబట్టి చూడండి దయచేసి, హోలీ ప్లేస్లోకి వెళ్ళి నించొని ప్రార్థన చేస్తున్నాడు. అలాగే ఇక్కడ కోర్ట్ ఆఫ్ ఉమెన్, స్త్రీల కొరకైన మండపం, అది చివరిలో చూడండి మీ కుడి చేతి వైపు. స్త్రీలు అక్కడ వరకే పరిమితం. పరిసయ్యులు మండపంలోనికి వెళ్ళి హోలీ ప్లేస్కి వెళ్ళొచ్చు. బయట ఉండ చూడండి కోర్ట్ ఆఫ్ జెంటైల్స్ పైన నెత్తి మీద, కాబట్టి ఆవరణము గోడ బయట. కాబట్టి ఈ సుంకరి ఆవరణములో ఉన్నాడు, కానీ పరిసయ్యుడు లోపల హోలీ ప్లేస్లో 15 మెట్లు ఎక్కినోడు కాకుండా నించొని ఆడు ప్రార్థన చేస్తున్నాడు. రంగరంగ వైభవంగా ఆడు ప్రార్థన చేస్తున్నాడు నించొని. కానీ గుమ్మం బయట సుంకరి ఉండి కనులు పైకెత్తి దేవుని వైపు చూచుటకైనను యోగ్యుడను కానని ఎంచి రొమ్ము కొట్టుకొనుచు ప్రార్థించు సుంకరి అసలు మందిరం గుమ్మం బయటే ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మీకు అర్థమవుద్ది పరిసయ్యుని యొక్క పరపతి ఎంత పెంచుకున్నాడో. సుంకరి దేవుని సమీపమునకు కూడా రాకుండా తను తాను ఎడంగా ఉండి ఎలాగూ తను తాను తగ్గించుకున్నాడో మనం చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. దేవుని బిడ్డలారా, నేను గమనించండి, ఈ పరిసయ్యుడు మనకు కూడా దైవజనులు తెలియజేసాడు. ఉపవాస ప్రార్థన దీక్ష, ప్రార్థన మెట్లు చదవండి దయచేసి. ఏమని రాస్తారంటే, 10 ఆజ్ఞానుసారముగా మీ హృదయములను మీరు పరిశీలన చేసుకోండి అని రాస్తారు. 10 ఆజ్ఞలు, ఇందులో 2 పలకలు ఉన్నాయి. మొదటి పలకలోని 5 ఆజ్ఞలు మానవునికి దేవునికి సంబంధించినవి. ఎడం వైపు చూడండి. అవి మానవునికి దేవునికి సంబంధమై ఉన్న ఆజ్ఞలు, దేవుని మానవుని మధ్య ఉన్న పోలిక లేకపోతే ఆచరణ ఎలాగుండాలో సూచించేవి మొదటి 5. రెండవ 5 మానవునికి తోటి మానవునికి మధ్య పాటించవలసిన నిబంధనలు, శాసనాలు రెండవది. ఈ పరిసయ్యుడు తెలివిగా
కుడివైపు ఉన్న శాసనాలు ఎత్తుకొని తాను ప్రార్థన చేస్తాడు. నేను దొంగల వలె, వ్యభిచారుల వలె, నరహంతకుల వలె ఉండనందుకు నీకు స్తోత్రం. ఉండనందుకు మరి ఉండనోడు ఉండనట్టే ఉండాలగా, దేవుడికి చెప్పుకోవటం ఎందుకు? అది స్వనీతి. అదైపోయింది. ఇప్పుడు మొదటి బల యొద్దకు వస్తాడు, మొదటి పలక యొద్దకు వస్తాడు. మొదటి పలక యొద్దకు వచ్చి మొదటి పలకలో ఉన్న అంశాలు చెప్తాడు. నేను వారానికి 2 సార్లు ప్రార్థించువాడను, నేను ఆరాధించువాడను, ఇంకా నేను నిన్ను గౌరవించి దశమాగమించువాడనని మొదటి పలకలోని అంశాలు తనకు తాను ఉటంకించుకుంటూ తను తాను హెచ్చించుకుంటాడు అన్నమాట అండి. ఈ పలకల ద్వారా పరీక్షించుకోవటం కాదండోయ్, ఈ పలకల ద్వారా తన పలుకుబడి ఏంటో తాను దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు. హృదయాంతరంగములను ఎరిగిన దేవునికి, సమస్తము తెలిసిన దేవునికి వీడేం చేస్తున్నాడు? తను తాను చెప్పుకుంటాడు అన్నమాట అండి. దీన్ని ఉద్దేశించి సెయింట్ అగస్టిన్ అనే భక్తుడు ఇలాగూ తెలియజేస్తూ ఉన్నారు. గమనించండి. నీవు దేవునితో ప్రార్థన ద్వారా నీకేం కావాలో చెప్పుకోవడానికి వచ్చావు. నీకు సమస్తము సమృద్ధిగా ఉన్నవి, నీకు ఏ కొదువ లేదు. అట్లయినడలా నీవు ప్రార్థన చేయటం ఎందుకు? నీకు నీతి ఉంది, భక్తి ఉంది, నువ్వు దొంగవి కాదు, నువ్వు వ్యభిచారివి కాదు, నువ్వు నరహంతకుడివి కాదు, నువ్వు అన్ని కలిగిన వాడివి, కలిగిన వాటిలో అసలు నువ్వు దేవుడికే ఇచ్చేవాడివి, నువ్వు ప్రార్థన చేయటం ఎందుకు? ఇంకా అదే చేస్తాడు. మేమన్నీ ఉన్నవారం, మేమన్నీ పాటించువారం, అందుచేత మేము దేవునికి ప్రార్థించని వారం, మేము ప్రార్థించవలసిన అవశ్యమే లేదు. గమనించండి. ఈ పరిసయ్యుడు మత పెద్ద అయి ఉండి, ఇది గుర్తుపెట్టుకోండి, దూరమున ఒక సుంకరి మారు మనస్సు పొంది రొమ్ము కొట్టుకొనుచు నేను పాపిని అని పశ్చాత్తాపడుచు దేవుని రాజ్యములోనికి ఒక ఆత్మ ప్రవేశిస్తూ ఉన్న వేళ ఒక సుంకరి పరివర్తనం పొంది పాపి అయ్యున్న వీడు పావనునిగా రూపాంతరం చెందుతూ ఉన్నప్పుడు, రక్షణ బాటలో పయనించి తాను తన ఆత్మలో ఉజ్జీవింపబడుచు ఉన్నప్పుడు, ఈ పరిసయ్యుడు దేవుణ్ణి మహిమపరచి ఆనందించి ఈ సుంకరి యొక్క సాత్వికమును బట్టి, వినయ మనస్కును బట్టి, తన పశ్చాత్తాప్త హృదయమును బట్టి తాను సుంకరిని దరిచేర్చుకొని ప్రోత్సహించవలసింది పోగా, దేవుని బిడ్డలారా, సుంకరి ముందు దేవునికి తన్ను తాను ప్రదర్శించుకుంటూ బహిరంగ నీతి ప్రదర్శనతో పాటు గర్వము మరియు తన స్వనీతిని సుంకరి ముందు, దేవుని ముందు ప్రదర్శిస్తున్నాడు అన్నమాట అండి. అది ప్రభు చెప్పి సుంకరి విషయంలో ప్రభు అతిశయించి, పరిసయ్యుని విషయంలో ప్రభు అసహించుకుంటారు. సుంకరి ప్రభువుకి అతిశయ కారణం, పరిసయ్యుడు ప్రభువుకి అసహ్య కారణం. దేని బిడ్డలారా, ఇక్కడ ప్రభు ఒక చక్కని మాట వినియోగిస్తూ ఉన్నారు. ఆ మాట ఏమనగా 12 చివరిలో తనలో తాను ప్రార్థించుచుండెను. గమనించండి. చిన్నపిల్లల్ని చిన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం. మీరు చూడండి, ఎండాకాలం సెలవులు వస్తాయి,
ఆ పిల్లలు ఇసుకలోనో లేదా ఇంట్లోనో కూర్చొని చక్కగా గురువులు ముందు వేసుకొని గురువులతో మాడుకుంటూ ఉంటారు. ఇట్రా ఇటు వచ్చి ఎవరుండరు అక్కడ. ఏం చేస్తారు? వారిలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అది పిల్లల స్వభావమా పెద్దల స్వభావమా? పిల్లల స్వభావం. మనం అట్లా చెయ్యం. మనం ఏం చేస్తాం? లోపల మాట్లాడుకుంటాం. నేను కాబట్టి సోమవారం తోటకు వస్తున్నా, మనసులో బయటికి చెప్పుకో. మనం నేను కాబట్టి నమ్మకంగా నీ కానుకిస్తా, నేను కాబట్టి ఎవరన్నా వడ్డిస్తారా, నేను కాబట్టి వారం తప్పకుండా వడ్డిస్తాను ముగింపు దాకా, నేను కాబట్టి మంచి గొంతు వేసుకొని పాట పాడుతున్నా. పరిసడు ఏం చేస్తున్నాడండి? తనలో తాను ప్రార్థన చేసుకునే కాడికి దేవునితో ప్రార్థన చేయడం ఎందుకు? దేవుని యొద్దకు రావటం ఎందుకు? గమనించండి, వీళ్ళని రాసుకోండి. తనలో తాను తన అతిశయం, తన అంశం, తన ఉపవాసం, తన విశ్వాసం, తన పారితోషికం అంతా తన 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 అంశం, తన అతిశయం, తన ఉపవాసం, తన విశ్వాసం, తన పారితోషికం అంటే అర్పణం అంతా తన తన తన. అందుకే మార్టిన్ లూథర్ భక్తుడు ఒక అద్భుతమైన మాట సెలవిస్తున్నారన్నమాట అండి. గమనించండి, నరుని స్వనీతి ఖండించకుండా నేను ఎప్పుడును ఏ ఉపదేశమును చేయలేదు. లూథర్ భక్తుడు నరుని స్వనీతి ఖండించకుండా నేను ఎప్పుడునో ఏ ఉపదేశమును చేయలేదు. ముందుకెళ్దాం, టైం అవుతుంది. ప్రకటన గ్రంథం 3:17 నుండి 19 వరకు మనం చూస్తే లవోదికయ సంఘములో ఉన్న స్వనీతి, అతిశయం, గర్వం, అహంకారం. గమనించండి, ఎక్కడైతే సుఖం ఉంటుందో, ఎక్కడైతే సమృద్ధి ఉంటుందో, ఎక్కడైతే సంరక్షణ ఉంటుందో, ఎక్కడైతే సమస్త సదుపాయములు ఉంటాయో అక్కడ సద్భక్తి ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఈవేళ దయచేసి వినండి, అమెరికాలో సమృద్ధి, అమెరికాలో సమస్త సదుపాయములు, అమెరికాలో సమస్త భోగ వైభోగములు. అందుచేత దేవాలయానికి వెళ్ళేవారెవరు? ముస్లింలు. ఇంట్లో మాట్లాడే మనుషులు లేక, ఇంట్లో ఏమి తోచక, వాళ్ళకి ఏమన్నా తోచేది ఎక్కడా? వాళ్ళకి మనకు కాదు, ఏమన్నా 10 మందితో కలవాలంటే తోచేది. ఎందుకో మొన్నసారి నా బాల్య స్నేహితుడు మరి సిఎస్ఐ మిషన్లో ఒక పెద్ద మనిషిగా ఉన్నప్పుడు, మొన్న కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడు అని చెప్తూ ఉన్నాడు, జర్మనీ దేశంలో అంటండి, అంతకుముందు ప్రయాణంలో తను వెళ్ళినప్పుడు ఒక మంచి మందిరం అంటండి. అది కొంతకాలం అయిన తర్వాత మరలా వెళ్ళవలసి వచ్చి వెళ్ళినప్పుడు ఆ మందిరాన్ని బారు కింద మార్చేశారు అంటండి. అతి పరిశుద్ధ స్థలములో సీసాలు పెట్టాడంట, బెంచీల మీద గ్లాసులు పెట్టాడంట. ఈయన గుండె తరుక్కుపోయి అడిగాడంట, ఏమ్మా దేవాలయాన్ని ఎందుకు బారు కింద మార్చేసాడు, ఎందుకు అలా చేసాడు? తప్పు కదా. తప్పు ఏంది? ఆ సంస్థ నడిపించుకోవడానికి మాకు డబ్బులు రావట్లా, మరి మేమేం చేస్తాం? కాబట్టి ఒకసారి ఎందుకు నెట్లో కొట్టి చర్చెస్ టర్న్ ఇంటూ బార్స్,
చూస్తే మీకు చెప్పకూడదు, భయంకరం 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 భయంకరం. చాలా చోట్ల వారానికి ప్రపంచంలో కొన్ని, మరి సంఖ్య కూడా ఉందిలేండి, మర్చిపోయే సంఖ్య అంతని. కాబట్టి కొన్ని మందిరాలు బారులుగా, క్లబ్బులుగా మారిపోవుట విశ్వాసుల యొక్క స్వనీతి, అతిశయం. మాకు దేవుడు ఎందుకు? మాకు అన్నీ ఉన్నాయి, మేము అన్నీ ఉన్న వారం కాబట్టే దేవుడు మాకు ఇచ్చాడు. మమ్మల్ని ధనవంతులు చేసింది దేవుడే. మేము నీతిమంతులం కాబట్టి ధనవంతులమై ఉన్నా, మేము ధనవంతులం కాకపోతే దేవుడు మమ్మల్ని ఇండియా వారిలో అడుక్కు తిని చేసేవాడు. కాబట్టి గమనించండి, కొన్నిసార్లు సాతానుడు మన విశ్వాసములో భంగపాటు కలిగించడానికి లేనిపోనివన్నీ మనకు సాతానిస్తాడు. ఒక్కోసారి ప్రభుతో కూడా అన్నాడు, నీవు నా కనుక మొక్కితే నేను ఇవన్నీ నీకు అనుగ్రహిస్తాను. అందుకే ప్రభు అంటారు, మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి, పెదపై ఇవన్నీ మీకు అనుగ్రహిస్తాను. కాబట్టి దేవునికి మనకు అడ్డుగా నిలిచిన వస్తువే, సాధనమే విగ్రహం. కొన్నిసార్లు సాతానుడు మన జీవితంలో విగ్రహాలు కల్పిస్తాడు, విగ్రహాలు ప్రవేశపెడతాడు. పని, ఉద్యోగం, విద్య, అలాగే ధనం, అహంకారం, ఇవన్నీ దేవునికి మనకి మధ్య ఆటంకాలు సాతాను కలుడు చేసి మనం దేవుని వైపు తిరగకుండా, దేవుడు మనం తిరగకుండా అడ్డు పెట్టేవాడిగా మనం చూస్తున్నాం. అందుచేత ప్రభువే సంఘముల అధిపతియే, సంఘముల దీపస్తంభముల మధ్య సంచరించు వాడనై ఉన్నానని సెలవిస్తున్న యేసుక్రీస్తు ప్రభువే లవోదికయ సంఘ విషయంలో ప్రభు లబో దిబో మొత్తుకుంటారు, బాధపడతారు, వేదన పడతారు, మదన పడతారు. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఎజ్రా సంస్కరణకర్తగా, నెహెమ్యాను మనం చూసాం గతంలో. ఎజ్రా సంఘ సంస్కరణకర్తగా సమాజమును, ఇశ్రాయేలు సమాజమును, ఇశ్రాయేలు సర్వ సమాజమును మరలా దేవుని తట్టు మళ్లించుటకు దేవుడు ఎజ్రాని ఒక సాధనంగా వాడుకుంటారు. ఎజ్రా 9:6. నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొంటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది అని ఒక సంస్కరణకర్త, ఒక భక్తుడు, ఒక శాస్త్రి దేవుని విన్నవిస్తాడనమాట అండి. కాబట్టి సుంకరి దూరముగా ఉండి దేవుని వైపు తలెత్తుటకైనను యోగ్యత లేని వాడిని అనుకుంటూ మోకాళ్ళుని రొమ్ము కొట్టుకొనుచు ఆందోళన, ఆవేదన, తనలో ఉన్న ఒక విధమైన దుఃఖం, ఇంత పాపిని దేవా అని తన్ను తాను బాధించుకుంటాడు, తన్ను తాను వేదన పరుచుకుంటాడు, తన్ను తాను అసహించుకుంటాడు. పరిస్థితుడు తను తాను అసహించుకుంటే సుంకరి తను తాను అసహించుకొని దేవా నేనే పాటి. కాబట్టి తను తాను కొట్టుకుంటాడు, తను తాను మొత్తుకుంటాడు. మొత్తుకుని దేవా నీ కరుణ నాకు దయచేయి. వీడేమో నేను కృతజ్ఞుణ్ణి అంటాడు, సుంకరేమో నీ కరుణకు పాత్రుణ్ణి అని వేడుకుంటాడు అన్నమాట. కాబట్టి కరుణ అనగా దేవా నా పాపములకు ప్రతిఫలం ఇవ్వక, నా దోషములను బట్టి నన్ను గద్దించి శిక్షింపక, నా పాపములు తీసివేయి అని వేడుకున్నటయే కరుణ కలిగి ఉంటాం. తర్వాత కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. రైట్. అందుకే దైవజనులు రాశారు పాట,
ఒకసారి పాడేసుకుని ముగించేసుకుందాం. విరిగిన మతి కాస నీవే వినయులాక దొరలి పడిన దొరుకువాడా వీవే వెదకిన యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. 138వ కీర్తన 6వ వచనం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. యెహోవా మహా ఉన్నతమైన వాడై ఉన్నప్పటికీ ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. దీనులను సమీపమున చేర్చుకొనును, గర్విష్ఠులను బాగుగా దూరము నుండి ఎరుగును. గర్విష్ఠులను దూరముగా చూసి దేవుడు తలదిప్పుకుంటానంట. దీనులైన వారిని గుర్తించి ఆయన దరి చేర్చుకుంటాడంటండి. దేని బిడ్డలారా, ఈ యొక్క పరిసయ్యుని ప్రార్థన ఒక భక్తుడు అంటాడు ఆబ్నాక్షియస్, అసహ్యకరమైన ప్రార్థన. మన ప్రార్థనలో ఎన్నిసార్లు నేను నాకు ఇవన్నీ లెక్క పెట్టుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడను మహోన్నతుడును పరిశుద్ధుడను నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచు ఉన్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చీటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చీటకును, వినయము గల వారి యొద్దకు దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. నేను మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసిని పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయ్యున్నను. వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. నేను దూరముగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో అనంత దేవునిగా వసించుచు ఉన్న మహోన్నతమైన మహిమాన్విత స్థలములో వాసము సింహాసనంపై ఆసీనుడై ఉన్న వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేస్తా, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేస్తా, దీన మనస్సు గల వారి యొద్దకు వచ్చి నేను నివసిస్తా. కాబట్టి దీన మనస్సు నా సముఖములో నీవు కలిగి ఉంటే నీ యొద్దకు వచ్చి వసిస్తా. నీవు అహంకారం కలిగి ఉంటే నేను నా సింహాసనం అధిష్ఠిస్తా. నీవు దీనుడుగా ఉంటే నీ మధ్యకు వచ్చి నీ యొద్ద అధిష్ఠిస్తా. నీవు అతిశయముతో ఉంటే నా సింహాసనంపై నేను ఆసీనుడనై ఉంటా. గమనిద్దాం, శిలువ ధ్యాన దినాలలో మన మనస్సు, మన తత్వం, మన బుద్ధి, మన భావజాలం, మన హావభావాలు ఎలాగున్నాయి పరిశీలన చేసుకుందాం. యెషయా 64:6-7 ముగించుకుందాం. మేమందరం అపిత్రులం అంటే వారమైతే మీ మా నీతి క్రియలన్నీ మురికి కొట్టవలన ఆయన మేమందరమును ఆకువలే వాడిపోతే మీ గాలి వాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్ము కొట్టుకొని పోయెను.
నీ నామం బట్టి మొరపెట్టి వాడొక్కడును లేకపోయిను. దేవాన్ని ఆధారం చేసుకున్నకై తన్ను తాను ప్రోత్సాహపరచుకుని వాడొక్కడును లేడు. నీవు మాకు ముఖము చాటు వేసుకొంటివి, మా దోషముల చేత నీవు మమ్ము కరిగించి ఉన్నావు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, కృపగల తండ్రి, ఈ పరిశుద్ధాదివార పర్వదినమున మీ సమక్షములో మా హృదయం, మా మనస్సు, మా ఆత్మ, మా బహిరంగ వేషం, హావభావములు ఎలాగుండా వలనో మేము ధ్యానం చేసుకుంటకు సహాయం చేసిన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. పరిసయ్యుని యొక్క గోష్ఠి, సుంకరి యొక్క ఘోష మేము ఇవాళ ధ్యానం చేసుకున్నాం. ఈ శిలువ ధ్యాన దినములలో మేము గోష్ఠి చేస్తూ అహంకారులమై మీ శిలువ చెంత చేరక, మా పాపం బట్టి, మా యోగ్యతను బట్టి, మా పవిత్రతను బట్టి మేము ఘోషిస్తూ నీ సమక్షములో చేరు నీతిమంతులముగా తీర్చబడగల ధన్యత మాకు దయచేయమని విరిగిన మనస్సుకు ఆశ, దీనులకు ఆధారం, విరిగి నలిగిన వారికి సమీపమై ఉన్న యేసు నామమున వేడుకని ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్.